మరో 90 రోజుల్లో 30,000 జాబ్లు భర్తీ. జాబ్ క్యాలెండర్ ద్వారా రిక్రూట్మెంట్స్. 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చినట్టు చెప్పారు. అయితే కాంగ్రెస్ చెప్పిన రీతిలో నడుచుకుంటుందనడానికి ఇది బెస్ట్ ఉదాహరణ. 30,000 పోస్టులు భర్తీ చేయనున్నట్టు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3ల పోస్టుల భర్తీతో పాటు వివిధ శాఖల్లో వచ్చిన ఖాళీలను కలిపి 30,000 పైచిలుకు ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వం పోటీ ప్రక్రియలు నిర్వహిస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన అత్యంత కీలక అంశాల్లో ఉద్యోగ భర్తీ ప్రకటన ఒకటని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 5 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో తెలంగాణ ఫైర్ సర్వీస్ అండ్ సెంట్రల్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పెరేడ్కు ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు. పెరేడ్లో పాల్గొన్న 483 మంది ఫైర్మెన్ల నుంచి గౌరవమైన వందనం స్వీకరించారు. అగ్నిమాపక శాఖ డీజీపీ నాగిరెడ్డితో కలిసి పెరేడ్ను పరిశీలించారు. అనంతరం శిక్షణతో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ట్రోఫీలను ఇచ్చి, అదేవిధంగా అగ్నిమాపక శాఖలో డ్రైవర్, ఆపరేటర్లుగా నియమితులైన 150 మందికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రతి ఖాళీ భర్తీ, ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 90 రోజుల్లో 31,000 ఉద్యోగ నియామక పత్రాలను నిరుద్యోగులకు అందించాం. ఇప్పటికే ఉద్యోగాలతో పాటు త్వరలో భర్తీ కానున్న పోస్టులను కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోపే 60,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేసినట్టు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. నిరుద్యోగులకు ఇబ్బంది ఏమైనా ఉంటే మంత్రులు తమ అధికారుల దృష్టికి తండి. నిరసనలు తెలపాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. మంత్రులు, ఉన్నతాధికారులు మీకు అందుబాటులో ఉంటారు. సహేతుకమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు మీ రేవంత్ అన్న ఎప్పుడూ నిబద్ధతతో పనిచేస్తా అని సీఎం రేవంత్ తెలిపారు. ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వం యజమాని ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇవ్వకపోతే ఆ ఉద్యోగి విశ్వాసం కోల్పోతాడు. గత 8 ఏళ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో లేదో తెలియని గందరగోళం పరిస్థితి. పదవీ విరమణ తర్వాత పొందిన పింఛను ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖునే జీతాలు టైం టు టైం వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి తెలిపారు. 3వ తారీఖునే ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వారికి పింఛన్లు టైం టు టైం పింఛన్లు ఇవ్వాలని చెప్పి వెంటనే ఇవ్వాలని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పింఛను వచ్చేలా చర్యలు తీసుకుంటానని చెప్పిండు. దీంతో ప్రభుత్వంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగింది. ప్రజాకక్షలు కూడా గురువారం నాటికి 2.91 లక్షల కోట్ల బడ్జెట్తో విద్య, ఉపాధికి, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. రైతుల సహాయం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యాలు
నిర్దేశించాం అని సీఎం తెలిపారు. ఉద్యోగం కాదు సమాజ సేవ. కఠినమైన ఫైర్మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న సమాజ వాళ్ళందరికీ 483 మంది ఫైర్మెన్లకి సంతోషంగా ఉంది. ఫైర్ సిబ్బంది కేవలం జీతభత్యాల కోసం పనిచేసేవారు కాదు. వరదలు, ఇతర ఏ విపత్తులు వచ్చినా ప్రాణాలకు త్యాగం చేసైనా ప్రజలను కాపాడదామని సామాజిక బాధ్యత తీసుకోవడమని రేవంత్ అన్నారు. యువకులు సుశిక్షితులుగా మార్చిన తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగులకు సీఎం అభినందించారు. రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఫైర్ డీజీపీ నాగిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్గే మల్లేశం, హోంశాఖ ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, సీఎం సలహాదారులు ఏఎం నరేందర్ రెడ్డి, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జీవీ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సిఎస్ఆర్ జాబ్ అప్డేట్స్, ఇలాంటి మరిన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. ఉద్యోగం కాదు, ఒక సామాజిక సేవ అన్న రేంజ్లో ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలకు సైతం లెక్కపెట్టకుండా బాగా పోరాడి ఇతరులను కాపాడడంలో